హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. రాగి పిండి ఇంకా అటుకులతో ఎంతో ఈజీగా చేసుకోగలిగే స్నాక్ రెసిపీని ఈరోజు మనం చూద్దాము. స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా, అంతే హెల్దీ కూడా. మరి ఇంత హెల్దీ టేస్టీ రాగి ప్యాన్కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీరు సన్నటి అటుకులు తీసుకోవాలనుకుంటే 1 కప్పు అటుకులు తీసుకోండి. సన్నటివి అయితే పల్చటి అటుకులు అయితే 1 కప్పు తీసుకోండి. నేను లావు అటుకులు తీసుకున్నాను కాబట్టి అరకప్పు వేస్తున్నాను. ఒక్కసారి నీళ్ళతో కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి 1 కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. అదే పల్చటి అటుకులు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కడగగానే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు రాగి పిండి, అదే కప్పుతో అరకప్పు సన్నగా తురిమిన బెల్లం, మంచి ఫ్లేవర్ కోసం 1 యాలక్కాయి, అలాగే బాగా పండిన అరటిపండు, మీడియం సైజ్ అరటిపండు 1 వేసుకోవాలి. మీకు అరటిపండు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ అరటిపండు వేయడం వల్ల ఈ ప్యాన్ కేక్స్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలిపేసుకుని అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి తొలిపేసుకుని ఆ నీళ్ళు కూడా పోసేస్తున్నాను. పిండిని మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మనం రెగ్యులర్గా దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా గరిటె జారుడుగా కలుపుకోవాలి. రాగి ప్యాన్ కేక్స్కి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి కానీ నూనె కానీ స్ప్రెడ్ చేసి ఒక గరిటెడు పిండిని ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి. మధ్యలో కొంచెం మందంగా ఉంటుంది కదా, అది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, మరి పల్చగా స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పైన ఈ విధంగా పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలకి నూనె కంటే కూడా ఇలా నెయ్యితో వేసి పెడితేనే హెల్త్కి మంచిది. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలాంటి హెల్తీ స్నాక్ రెసిపీస్ రాగి పిండితో చేసినవి కొన్ని మన ఛానల్లో ఉన్నాయండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకుని తీసేసుకోవడం. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. వీటిని ఇలాగే తినేయచ్చు, లేదంటే పైనుంచి కొంచెం తేనె వేసుకుని సర్వ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మా పాప అయితే ఇలా తేనెతో తినడానికే, హనీ వేసుకుని తినడానికే ఇష్టపడుతుంది. వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా. మనం అరటిపండు వేసాం కదా అటుకులు, వీటి వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రాగి ప్యాన్ కేక్స్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.